అసలు ఉండొద్దు అలాంటి వాళ్ళు ఎంతమంది జీవితానం పాడు చేస్తారు. ఇప్పుడు నేనే ఒక ఆడపిల్లనుండా, నేను ఏ రడుపంటన్నా ఒక ఏ దానికన్నా నేను వెళ్ళిపోతా. నన్ను కూడా ఇంకేమన్నా చేసి చంపేసి అప్పుడు ఏం చేస్తాము? ఉన్నది నాకు 2 కొడుకులు ఉన్నారు. అంతటి కొడుకులను నిర్వదీర్చి ఊరి దీక్ష తీసి ఆ పిల్ల ఎట్లా ప్రాణం తీశారో వాడిని కూడా అట్లా తీసి పడేయలే. అస్సలు ఉంచొద్దు. అంత చిన్న వ్యక్తికి, చిన్న అబ్బాయికి అంత మైండ్ సెట్కి హత్య చేయాలన్న ఉద్దేశం ఎట్లా వచ్చిందంటారు? వాని బుద్ధి ఎట్లా వచ్చిందో ఎట్లా లేదో ఆ భగవంతునికి తెలుసు. కరగాని ఓడు మాత్రం ఉండొద్దు. పసివిల్లని ప్రాణం తీసిండంటే వాని ప్రాణం తీసి పాడేలే. అస్సలు ఉంచొద్దు. ఇంట్లో ఉన్న అమ్మాయిని కూడా పోయి మరి చంపడమే. ఇంట్లో ఉన్న వాళ్ళకు రక్షణ లేదంటారు. ఆడపిల్లలు పాపం ఇంట్లో ఉన్న రక్షణ లేదు అనుకోవచ్చా? ఇంకో ఎవరో ఇక్కడ మేమైతే రాము, మేమేమో అక్కడ ఉంటాము. అంటే రోజు ఇట్లాంటిది ఏదో ఒకటి జరుగుతూనే ఉంది కదా, దాని రోజు అక్కడ ప్రతిరోజు అట్లా జరుగుతున్నాయి. కరగాని ఏమి ఇట్లా జనాలు ఇట్లా మగపిల్లలకు గాన్ చేయాలంట, అవంట తాగి లేడీస్ని చంపేది ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మరీ దారుణంగా అదా ఇట్లా చేసుడు. ఆ కొడుకులు అమ్మాయి ఉట్టలేరా? ఒక అమ్మాయి ఇక వాళ్ళకి అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రి లేరా? అదే వాళ్ళ అమ్మని అక్కలని చంపుకున్నాలే, మందిని ప్రాణాలు తీసేడు బదులు ఎందుకు మరీ ఇట్లా చేసుకోలే? 1-2 రోజులు ఆ పిల్లని చూస్తే మాకెంత ఏడుపు వచ్చింది, కళ్ళల్లో నీళ్ళు దిగినాయి మాకు ఆ పిల్లని చూస్తే. మరీ దారుణము. మేము కూడా మాకు అంతటి బిడ్డ లేదు కరగాని మరీ దారుణం అట్లా చేసిపోయింది ముండా కొడుకు అనిపించింది. మాకు ఆ రోజు 2 రోజులు అన్నం తినలేదు. నేనైతే నరికేయాలి, ప్రాణంకు ప్రాణం తీసేయలే. అస్సలు ఉండొద్దు అలాంటి వాళ్ళు. అనిపించింది. మాకు ఆ రోజు 2 రోజులు అన్నం తినలేదు. నేనైతే ఉన్న మాట చెప్తున్నా సారు, నాకు తెలిసింది ఇది. ఇట్లా ఆడుకునే వయసులో ఒక ప్రాణం తీయడం అనేది ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ కాదు సారు, కాదు. నేనే 2 రోజులు అన్నం తినలేదు. గుర్తా, నా బాధ అట్లుంటుంది. మాకు ఇట్లా ఓ పిల్లు ఉంది, ఏం చేయాలంటారు? నరికేయాలి, ప్రాణంకు ప్రాణం తీసేయలే.